ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ పీజీటీ, టీజీటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సోషల్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌ని బేస్ చేసుకొని ఇక్కడ టెస్ట్ సీరీస్ తయారు చేయడం జరిగింది. సో, ఇలాంటి టెస్ట్ సీరీస్‌లు మీ అందరికి కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ టెస్ట్ సీరీస్ కావాలంటే శాంపిల్ పీడిఎఫ్ పంపిస్తాము. ఒక టెస్ట్ సీరీస్‌ని ఏ విధంగా చేయాలనేది ఇక్కడ మీరు చూడండి. దీనికి సరైనటువంటి సమాధానాలు మీరు గుర్తించండి. చివరిలో మీకు సరైనటువంటి సమాధానాల కీని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ చాప్టర్‌లో ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు చాప్టర్ నుంచి మీకు ఎన్ని సరైనటువంటి ఆన్సర్ చేయగలిగారు, ఎన్ని తప్పులు పోతున్నాయి అనేటటువంటిది మీరు చెక్ చేసుకోండి. ఇదే విధంగా ప్రతి ఒక్క చాప్టర్‌కి సంబంధించినటువంటి టెస్ట్ సీరీస్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ ఇచ్చేటటువంటి ఈ నంబర్‌కి కాల్ చేయండి. సో, ఇక లేట్ లేకుండా ఈ టాపిక్‌లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తైనటువంటి శిఖరం ఏది? హర్మకొండ, మహేంద్రగిరి, దొడబెట్ట, అనైముడి. సో, ఇట్లా బైలింగ్వల్‌లో ఉన్నాయి. ఇక్కడ మీకు బైలింగ్వల్‌లో ఈ విధంగా తయారు చేసేటటువంటి టెస్ట్ సీరీస్ మీకు దాదాపు ఎక్కడ అందుబాటులో లేదు. సో, కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2. మన రాష్ట్రంలో కోస్తా జిల్లాల సంఖ్య ఎంత? 4, 9, 13, 26. క్వెషన్ నంబర్ 3. సముద్ర మట్టం నుంచి గరిష్టంగా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను మైదానాలు అంటారు? 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్లు, 900 మీటర్లు. క్వెషన్ నెంబర్ 4. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? 972 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్, 800 కిలోమీటర్స్, 974 కిలోమీటర్స్. క్వెషన్ నెంబర్ 5. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి, టిబెట్ పీఠభూమి, చోటా నాగ్పూర్ పీఠభూమి, పామీర్ పీఠభూమి. క్వెషన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు? అరకు, పాపికొండలు, లంబసింగి, హార్స్లీ హిల్స్. క్వెషన్ నెంబర్ 7. తూర్పు కనుమలు ఏ శిలతో ఏర్పడినవి? చార్నోకైట్, కాండలైట్, గ్రానైట్, బసాల్ట్, సున్నపురాయి, క్వార్ట్జ్, మార్బుల్, స్లేట్. క్వెషన్ నెంబర్ 8. మొగల్రాజపురం కొండలు, కొండపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు. క్వెషన్ నెంబర్ 9. మంచినీటి సరస్సు అయిన కొల్లేరు ఏ జిల్లాలో ఉంది? పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి, నెల్లూరు. క్వెషన్ నెంబర్ 10. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం, ఎన్టీఆర్ నెల్లూరు, ఎన్పిఆర్ నెల్లూరు, తిరుపతి, బాపట్ల. క్వెషన్ నెంబర్ 11. కొండ ప్రాంతాల్లో అనుసరించే స్థల మార్పిడి వ్యవసాయాన్ని ఏమంటారు? రబీ, పోడు, ఖరీఫ్, ఆక్వాకల్చర్. క్వెషన్ నెంబర్ 12. చెంచులు ప్రధానంగా ఏ అటవీ ప్రాంతాల్లో నివసిస్తారు? శేషాచలం, పాపికొండలు, నల్లమల, ఎర్రమల. క్వెషన్ నెంబర్ 13. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రధాన కార్యాలయం 1989లో ఎక్కడ ఏర్పాటు అయింది? శ్రీశైలం, భద్రాచలం, చింతపల్లి, అరకు. క్వెషన్ నెంబర్ 14. దక్కన్ పీఠభూమి దేని వల్ల ఏర్పడింది? నదుల నిక్షేపణ, అగ్నిపర్వతాల లావా, సముద్ర అలలు, యమనీ నదాలు. క్వెషన్ నెంబర్ 15. పత్తి పంట పండించడానికి అనుకూలమైనటువంటి నేల ఏది? ఎర్ర నేలలు, ఇసుక నేలలు, లాటరైట్ నేలలు, నల్లరేగడి నేలలు. క్వెషన్ నెంబర్ 16. ఆంధ్రప్రదేశ్లో అత్యంత విశాలమైనటువంటి డెల్టా మైదానాల్ని ఏర్పరిచే నదులు ఏవి? పెన్నా, వంశధార, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, చిత్రావతి, నాగావళి, గోదావరి. క్వెషన్ నెంబర్ 17. వర్షాకాలపు పంటను ఏమని పిలుస్తారు? రబీ, జయాద్, ఖరీఫ్, పోడు. క్వెషన్ నెంబర్ 18. దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని దేన్ని పిలుస్తారు? పీఠభూములు, డెల్టా మైదానాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. క్వెషన్ నెంబర్ 19. ఆహారం కొరకు జలచర జీవులు, చేపలు, రొయ్యలను పెంచడాన్ని ఏమంటారు? ఆక్వాకల్చర్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎపికల్చర్. క్వెషన్ నెంబర్ 20. పెనుకొండ, మడకశిర కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య. మ్యాచింగ్. పాపికొండలు, హార్స్లీ హిల్స్ కొండలు, నల్లమల కొండలు, కోటప్ప కొండలు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, గుంటూరు, పల్నాడు, ఏలూరు, అల్లూరు సీతారామరాజు. దీనికి సరైనటువంటి మ్యాచింగ్ గుర్తించండి. క్వెషన్ నెంబర్ 22. ఈ క్రింది పదాలను వాటి యొక్క అర్థాలతో జతపరచండి. పోడు, ఖరీఫ్, చెంచులు, ఐటీడీఏ, గిరిజన సమూహము, శ్రీశైలము, స్థల మార్పిడి వ్యవసాయము, వర్షపు కాలపు పంట. క్వెషన్ నెంబర్ 23. లంబసింగి, హర్మకొండ, కొల్లేరు, పులికాటు. మంచినీటి సరస్సు, ఉప్పునీటి సరస్సు, ఎత్తైన శిఖరము, ఆంధ్ర కాశ్మీర్. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 24. భూస్వరూపాలను వాటి లక్షణాలతో జతపరచండి. పర్వతము, పీఠభూమి, మైదానము, దక్కన్ పీఠభూమి. గరిష్టంగా 200 మీటర్ల ఎత్తు జనసాంద్రత, లావా పీఠభూమి, సహజమైనటువంటి అత్యధిక ఎత్తుగా ఉండే సమతల ప్రదేశం.
క్వశ్చన్ నెంబర్ 25. ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలను గుర్తించండి. భూస్వరూపాల ఎత్తు సముద్రం మట్టం ఆధారంగా కొలుస్తారు. టిబెట్ పీఠభూమి ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి. 1 మాత్రమే సరైంది, 2 మాత్రమే సరైంది, 1, 2 సరైంది, ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 26. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ తీర మైదానం శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ ఎన్సీఆర్ నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉంది. రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తర ప్రాంతంలో ఉంది. 1 మాత్రమే సరైంది, 2 మాత్రమే సరైంది, 1 మరియు 2 సరైనవి, ఏది కాదు. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. చెంచులు సాంప్రదాయకంగా వేటగాళ్ళు మరియు ఆహార సేకరణ చేసేవాళ్ళు. ఆప్షన్ 2. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతాల్లో వర్షం తక్కువగా ఉంటుంది. దీంట్లో 1 సరైంది, 2 మాత్రమే సరైంది, 1, 2 సరైంది, ఏది కాదు. నెక్స్ట్ సరికాని వాక్యాన్ని గుర్తించే ప్రశ్నలు. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పులికాట్ సరస్సు ఒక మంచినీటి సరస్సు. కొల్లేటి సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. 1 మాత్రమే సరైంది, 2 మాత్రమే సరికాదు, 1, 2 సరికానివి, ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 29. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని, తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. అరకులోయ హర్మకొండ ఎత్తు 1690 మీటర్లు. దక్కన్ పీఠభూమి పత్తి పంటకు అనుకూలమైన ఎర్ర నేలకు ప్రసిద్ధి. 1 మాత్రమే సరైంది, 2 మాత్రమే సరికాంది, 1, 2 సరికానివి, ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 30. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని, తప్పు వాక్యాన్ని గుర్తించండి. పాపికొండలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. బెరంకొండ, నాగార్జునకొండ గుంటూరు, పల్నాడు జిల్లాలో ఉన్నాయి. 1 మాత్రమే సరికానిది, 2 మాత్రమే సరికానిది, 1, 2 సరికానివి, ఏది కాదు. సో ఈ విధంగా మీకు 30 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. వీటికి సరైనటువంటి సమాధానాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ చాప్టర్ చదివిన తర్వాత మీ యొక్క స్కోర్ను చెక్ చేసుకోండి. ఒక చాప్టర్లో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీరు మీ యొక్క లెవెల్ ఏ స్థాయిలో ఉందనేది మీరు గుర్తించండి. అదేవిధంగా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు, మ్యాచింగు, సరైన వాక్యాన్ని గుర్తించడం, తప్పు వాక్యాన్ని గుర్తించడం, ఈ విధంగా మీకు అన్నిటిని కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. మీరు ఇలాంటి టెస్ట్ సిరీస్లు మరిన్ని కావాలంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే, వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు శాంపిల్ పీడిఎఫ్ పంపిస్తాము. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే మీరు వాట్సాప్ చేయండి. దీనికి సరైన సమాధానము 1A, 2B, 3B, 4A, 5B, 6C, 7A, 8B, 9A, 10B, 11B, 12C, 13A, 14B, 15D, 16B, 17C, 18B, 19A, 20B, 21A, 22B, 23A, 24B, 25C, 26A, 27C, 28A, 29B, 30A. సో దీంట్లో మీరు ఎన్ని సరైన సమాధానాలు గుర్తించారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.